హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి చూస్తున్న వ్యూయర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు, చూసేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి డిఆర్డిఓ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఇందులో మనకి ఆఫీసర్ స్థాయి పోస్టులు అయితే తీయడం జరిగిందనమాట. పర్ మంత్ వచ్చేసి 91,000 శాలరీ ఇస్తున్నారు. మన సొంత జిల్లాలోనే జాబ్ కూడా ఇస్తారనమాట. అలాగే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి April 1 అనమాట. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదా గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మనం ఇందులో ఫస్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ F అనమాట. దీనికి వచ్చేసి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 2,20,717 రూపీస్ అయితే మనకి ఇస్తున్నారు. ఓకేనా గైస్, దీనికి వచ్చేసి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ చేస్తే సరిపోతుంది అనమాట. మినిమం వచ్చేసి మీకు 10 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లైక్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా వచ్చి సి అండ్ C++ అండ్ పైథాన్, లైక్ మీకు HTML, వెబ్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ కూడా మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట ఈ ప్రాజెక్ట్ సైంటిస్ట్ F అనే పోస్ట్కి. ఓకేనా గైస్, ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ D అనమాట. పర్ మంత్ వచ్చేసి 1,24,612 రూపీస్ అయితే ఇస్తున్నారు. దీంట్లో వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా గైస్, దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ డిపార్ట్మెంట్ అనమాట. దీనికి వచ్చేసి మీకు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. లైక్ మీకు టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లేదా RF సిస్టమ్ లేదా సబ్ సిస్టమ్స్లో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ C అనమాట. దీనికి వచ్చేసి పర్ మంత్ వచ్చేసి మనకి 1,08,073 రూపీస్ అయితే ఇస్తున్నారు. దీంట్లో వచ్చేసి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ డిపార్ట్మెంట్ అనమాట. ఓకేనా గైస్, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు మినిమం 3 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. లైక్ మీకు టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, RF సిస్టమ్, సబ్ సిస్టమ్ అనమాట. సేమ్ మీకు నెంబర్ 2 పోస్టులో ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో నెంబర్ 3లో కూడా మీకు అవే క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మేము లాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ B అనమాట. దీనికి వచ్చేసి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 90,000 శాలరీ అయితే ఇస్తున్నారు నియర్లీ వచ్చేసి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు జస్ట్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీకు, జస్ట్ మీకు వ్యాలిడేట్ గేట్ స్కోర్ ఉంటే సరిపోతుంది మీకు అప్లై చేసుకోవడానికి. ఇంకా మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 1 అనమాట. ఓకేనా గైస్, ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 18 years అనమాట. 18 years నుంచి మనకి మ్యాక్సిమం మనకి 55 years లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ వైజ్గా అంటే మనకి పోస్ట్ వైజ్గా మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ Fకి అయితే మనకి 55 years ఉండాలి. అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్ DIకి అయితే 45 years ఉండాలి. అలాగే సైంటిస్ట్ Cకి అయితే మనకి 40 years ఉండాలి. అలాగే సైంటిస్ట్ Bకి అయితే మనకి 35 years ఏజ్ ఉండాలన్నమాట వచ్చేసి. ఓకేనా గైస్, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి అప్ టు 10 years వచ్చేసి మనకి PW కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. 5 years వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 5 years ఏజ్ లిమిట్ అనమాట. ఓకేనా గైస్, ఇంకా మనకి ఎవరైతే మిగతా కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదనమాట. ఓకేనా గైస్, ఇంకా ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో జనరల్ OBC EWC కేటగిరీ వాళ్ళకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ ఫీ అప్లికేషన్ అయితే ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్, ఇంకా మనం స్క్రీనింగ్ అండ్ షార్ట్లింగ్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మీ యొక్క మార్క్స్ అనేది బేస్ చేసుకొని మీ యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీ యొక్క తీసుకుంటారనమాట. అంటే మీకు ఫైనల్గా మీకు షార్ట్ లిస్ట్ చేసి మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత మీరైతే జాబ్కి అనేది సెలెక్ట్ అవుతారనమాట. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి మనకి మినిమం వచ్చేసి 2 to 3 months అయితే ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఓకేనా గైస్, ఇంకా మనం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీకు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి, అలాగే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో ఉండాలి. అండ్ మీ యొక్క వ్యాలిడేట్ సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి.
అలాగే మీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. హయ్యర్ అండ్ లోవర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా గైస్. ఎలా అయితే మీకు ఎక్స్ట్రాగా మీకు ఫెలోషిప్స్ లేదా మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎండ్ అయితే అయ్యారు అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు డేట్స్తో సహా మీకు ఫెలోషిప్స్ ప్రూఫ్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సైన్డ్ సిఈసిఏ సిగ్నేచర్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అనమాట. అంటే మనకి ఢిల్లీ సైన్డ్ సిసిఏ డిక్లరేషన్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా గైస్. అండ్ మీకు ఇంకా ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి.